సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. లోనికి వెళ్ళక చూడండి. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद. नो 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 नो. ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది నీకు ఒక స్మాల్ సర్ప్రైజ్. ఈ సర్ప్రైజ్ అనుకుందాం, గిఫ్ట్ అనుకుందాం, నీ ఇష్టం ఏదైనా అనుకో. బట్ హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దీపురెడ్డి అఫీషియల్. నా ఇంతకు ముందు వీడియోస్ చూడకపోతే తప్పనిసరిగా చూసేయండి. ఇదే మొదటిసారి నా ఛానల్లోకి వచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు బ్లాగ్ ఏంటో తెలుసు కదా, ఈరోజు అయితే నా బర్త్డే. ఇంకా చెప్పడానికి ఏం లేవు. మెయిన్ పాయింట్ ఏంటంటే నైట్ సెలబ్రేషన్ జరిగింది. అది ఎలా జరిగింది అనేది నేను ఇప్పుడు ప్లే చేస్తాను. ఇంకా ఏం చేస్తున్నావు? చంద్రముఖి అవతారం ఎత్తిస్తున్నావు. అన్ని కొన్నాం, ఏం సెట్ అవుతాయి చూసుకోవాలి కదా. ఎల్లుండి బర్త్డే, రేపు కూడా కాదు. ఈ అమ్మాయి దగ్గర ఎన్ని జ్యువెలరీస్ ఉన్నాయో, అయినా మళ్ళీ ఈరోజు 500 రూపాయలు జ్యువెలరీస్ కొన్నది. డబ్బులు బాగా ఎక్కువైపోయినాయి కదా దీపు. రిచ్ కిడ్ నువ్వు. అవును, మా అమ్మకి వినిపించేలా చెప్పు. రిచ్ కిడ్, మా అమ్మ రిచ్ కిడ్ చేస్తుంది. దీపు ఒక 2000 500 రింగులు కొన్నప్పుడు లేదు కానీ ఎక్స్ట్రా చెయ్యికే మా అమ్మ నిజమానికి కొంటుంది. నేను అబద్ధం ఆడాను. పోనీ బాగుంది. ఈ డ్రెస్కి ఇవి సెట్, ఆ డ్రెస్కి ఇవి సెట్, ఈ డ్రెస్కి అవి సెట్ వేసుకుంటా. లేదు ఈ బ్యాగ్. ఇప్పుడైతే నేను బర్త్డే ముందు రోజు మెహందీ పెట్టుకోవడానికి వెళ్ళాను. అప్పటికే చాలా టైం అయిపోయింది నాకు. అప్పటికి 10:30 అవుతుంది. మళ్ళీ నాకు డ్రాప్ చేయడానికి అంకిత, పుష్ప వాళ్ళు అయితే వచ్చారు వీళ్ళ రూమ్కి. మళ్ళీ అక్కడ మెహందీ పెట్టుకుంటున్నాము. ఇంకా నాకు ఇలా నిండుగా పెట్టుకోవడం ఇష్టం. మళ్ళీ చాలామంది అంటారు ఏంటి బర్త్డే కూడానా అని. ఇంక ఇప్పుడేమైంది తెలుసా, మా రూమ్ దగ్గరికి వచ్చేసినా ఇంక వీళ్ళకి డోర్ తీయలేదు, బయట పెట్టారు. ఇక్కడ చిన్న ఇష్యూ అయింది. అదేంటంటే నాకు ఇక్కడికి వచ్చే ముందే తెలుసు నా ఫ్రెండ్స్ వీళ్ళు వస్తారని. ఇంకా నేను మెహందీ పెట్టుకోవడానికి మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి వెళ్ళాను కదా, అక్కడ ఉండేటప్పుడు అయితే నా ఫ్రెండ్స్ కాల్ చేశారు, మేము ఎవరం రావట్లేదంటే కొంచెం డౌట్ వచ్చింది. సర్లే రానన్నారని ఓకే అనుకున్నా. బట్ ఇక్కడికి వచ్చాక పుష్ప బయట ఉంటుంది. ఏంటి పుష్ప లోన్ సౌండ్స్ అంటే అంకిత కాల్ మాట్లాడుతుంది అని చెప్పింది. ఇంకా వాళ్ళ సౌండ్స్ వస్తున్నాయి ఏంటి వసు అన్న వాళ్ళు అంటే వీడియో కాల్లో మాట్లాడుతుంది అన్నది. బట్ నాకు ఆల్రెడీ తెలుసు వాళ్ళు వచ్చారని. ఇక్కడ వాళ్ళ కోసం నాకు ఎక్స్ప్రెషన్ ఇవ్వమని రేవతి అయితే చెప్పింది. అదే మెహందీ పెట్టింది కదా, అమ్మాయి పేరు రేవతి. ఎక్స్ప్రెషన్ ఇవ్వు అని చెప్పింది. ఇప్పుడు నేను వాళ్ళ కోసం ఎక్స్ప్రెషన్ ఇవ్వాలంట. లోన్కి వెళ్ళక చూడండి. ఇది లోన నార్మల్గా సింపుల్గా డెకరేట్ చేశారు. అంటే ఆ నైట్ టైంలో చాలా లేట్గా వాళ్ళు వచ్చారు, దానివల్ల ఇలా అయ్యింది. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद. ये क्या no 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 no. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నిల్చోండి.
టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. దీపు హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. బెలూన్ పట్టుకో దీపు. లే క్యామ్ మీద వేస్తారు గొడవలా. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. దివ్య వసంత చూడండి. పెట్టుకోండి. నువ్వే ఫస్ట్ అడిగి కదా. ఎవరో అలా కేక్ వేస్ట్ చేయకండి. రండి కేకులు తినిద్దరు. గౌరీ చూడండి నీకెక్కడ కేక్ రెండు ఏడ్ చేస్తాను. పెడతాను. నో నో, ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. సావు పోయి బర్త్డే మెహందీ కాంపిటీషన్. నీకు నా నుండి ఒక స్మాల్ సర్ప్రైజ్. దీపిక లబో లబో ఎయ్యే, పర్లేదు ఎయ్యే. వాయిస్ వినిపించదు కదా. అవును, నా నుండి నీకు ఒక స్మాల్ సర్ప్రైజ్. ఈ సర్ప్రైజ్ అనుకుందాం, గిఫ్ట్ అనుకుందాం, నీ ఇష్టం ఏదైనా అనుకో. బట్ ఇప్పుడు నేను స్టోరీ చెప్తాను దీని గురించి. ఫస్ట్ ఒక బిట్ నేను ప్లే చేస్తాను చూడండి. నేను ప్లే చేసాక ఇప్పుడు చెప్తాను. ఈ గిఫ్ట్ ఎవరు తీసుకున్నారు తెలుసా? నన్ను తీసుకుంది. మళ్ళీ దానికి తోడు నాకు ఏం చెప్పింది తెలుసా? నువ్వు వెళ్ళి ప్యాకింగ్ చేయించుకొని తెచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తున్నా నాకే మళ్ళీ చెప్పింది. ఈ మార్నింగ్ నేను తీసుకెళ్ళాడు. ఎవరికైనా నీకు నచ్చింది నేను ఇచ్చాను అనుకో, నువ్వు సాటిస్ఫాక్షన్ అవుతావు. చాలండి అమ్మ, డైలాగులు ఎక్కువైపోతున్నాయి. రండి. హ్యాపీగా ఉంటావు తప్ప సాటిస్ఫాక్షన్. నీకు నచ్చింది నేను ఇచ్చాను అనుకో, నువ్వు సాటిస్ఫాక్షన్ అవుతావు. చాలండి అమ్మ, డైలాగులు ఎక్కువైపోతున్నాయి. రండి. హ్యాపీగా ఉంటావు తప్ప సాటిస్ఫాక్షన్. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను.
దివ్య ఫైనల్లీ నైట్ సెలబ్రేషన్ అంతా అయ్యాక స్లీప్ వేయాలనుకున్నాం. ఇప్పటికే చాలా టైం అయిపోయింది 2:30. ఇప్పుడు కూడా అందరు ఫోన్లు చూస్తున్నారు చూసారా, ఇలా ఉంటుంది. అది దేనికన్నా వాళ్ళ స్టేటస్ల కోసం అంట. ఇంక ఇలా అంతా అయ్యాక స్లీప్ వేయాలనుకున్నాం. ఒక్కొక్కరు ఎలా పడుకున్నారో చూడండి. మూన్ లైట్లోనే ఇంక పడుకున్నాం. అలా చాలా కూల్గా అనిపించింది. ఇంకా ఫ్రెండ్స్తో ఇలా స్పెషల్ కూడా అనిపించింది. మంచి ఫీల్ అనుకున్నాం అంతే. చాలా బాగుంది ఈ నైట్ అయితే. ఒక్కొక్కరు చూడండి అసలు ఎవరూ పడుకోవట్లేదు. అప్పటికి టైం అవుతున్నా. పాపం పుష్ప అంతా క్లీన్ చేస్తుంది. చూసేయండి. చూసాక ఇప్పుడైతే నేను అంకిత టెంపుల్కి వెళ్తున్నాను. మిగతా నా గ్యాంగ్ అంతా అయితే రెడీ అవుతారు. ఇప్పుడు రెడీ అయ్యి టిఫిన్ చేసి ఎక్కడెక్కడికి వెళ్తామో ప్రతి ఒక్కటి చూపిస్తాను. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇది. ఇంకా తర్వాత ఏమేమి జరుగుతాయో అవన్నీ ఇంకా మీరే చూసేయండి. ఎలా జరుగుతుందో తెలీదు. నైట్ అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అది ఇంకా నేను ఎవరు లేనప్పుడు నేనే షేర్ చేసుకుంటానులే. ఇంకా లైవ్ గురించి అంటే లైవ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఈరోజు చేస్తాను అది కూడా. ఇంక ఇది గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా తర్వాత ఎండింగ్ చెప్తానో లేదో. ఇంకా నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. చాలా ఇంకా నేను అంకిత అయితే టెంపుల్కి స్టార్ట్ అవుతున్నాం. తన అవుట్ఫిట్ అది, నా అవుట్ఫిట్ స్టిచ్ చేయించుకున్నాను. నీట్గా చూపిస్తాను తర్వాత. ప్రజెంట్ అయితే ఇప్పుడు గుడికి వెళ్తున్నాం. అక్కడ ఏం జరుగుతున్నది అన్నది చూపిస్తాను. ఇంకా షాప్కి వెళ్ళి ఏవేవి టెంపుల్కి కావాలో అవి తీసుకున్నాము. మాకు ముందుగా ఎక్కడ తెలియలేదు, అందుకే ఇప్పుడే వెళ్ళే ముందు తీసుకొని వెళ్తున్నాము. ఎప్పుడు వీడియోలో కనిపించలేదు. దారిలో కూడా ఫోన్ సీరియల్ లేకపోతుంది. ఇక్కడ 3 టెంపుల్స్ ఉంటాయి. ఫస్ట్ మేము ఒక టెంపుల్కి వచ్చాము, క్లోజ్ అయింది. ఇంకా ఒక టెంపులే ఓపెన్లో ఉందని అక్కడికైతే ఇప్పుడు వెళ్తున్నాము. ఇది హనుమాన్ టెంపుల్. మేమైతే ఫస్ట్ టైం రావడము. ఇక్కడ దగ్గరలోనే ఉన్నాం, ఎప్పుడు రాలేదు ఇక్కడికి. ఏంటి బర్త్డేస్కే వస్తారా అనుకోవచ్చు. అలానేం లేదు, మేము ఎప్పుడు అంత దేవుడి భక్తి పైన ఉండలేదు. అంకిత వెళ్తుంది, నేను ఎక్కువగా వెళ్ళను. నేనైతే ఫస్ట్ టైం. తనైతే పూజలు అన్నీ పాటిస్తుందిలే, నాకు అలాంటివి ఏం తెలియదు. అందుకే ఏం చేయాలో తనే ఒక్కొక్కటి చెప్తుంటే నేను చేస్తున్నాను. ఇక్కడ ప్రతిదానికి తిడుతుంది, ఏం తెలియదు ఎప్పుడు చేయలేదా అని. ఇదైతే నా ఫస్ట్ అవుట్ఫిట్. ఎలా ఉందో చెప్పండి. ఇంకా ఇలా అయిపోతుంది చూడండి ఎలా చేస్తున్నాం మేమైతే. ఇంకా గుడిలో వీడియోసా అనుకోవచ్చు. నేను దర్శనానికి వచ్చాను, అంకుల్ జస్ట్ నాకు తోడుకు వచ్చింది కాబట్టి ఇది. నేనైతే ఫస్ట్ టైం ఇలా కొబ్బరికాయ కొట్టడం. చిన్నప్పటి నుంచి ఎప్పుడు కొట్టలేదు. పట్టినా ఒక 2 సార్లు ఇలా కొడతాను, పక్కన పెట్టేస్తాను. నాకు రాదని మా నాన్నకి అమ్మకి వాళ్ళకి ఇచ్చేసేదాన్ని. నాకు తెలిసి ఇదే నా లైఫ్లో ఫస్ట్ టైం నేను కొట్టడము. ఇంత దీనిగా కొంచెం హ్యాపీ అనిపించింది ఫస్ట్ టైం కదా అని. ఫస్ట్ టైం కొబ్బరికాయ పెట్టాను పుట్టినప్పటి నుంచి.
ఆంటీ కొబ్బరి నీళ్ళు ఇక్కడ పెట్టి పొగతో గైస్ ఇప్పుడైతే టిఫిన్ చేసుకున్నాం. పాపం నేను అంకిత టెంపుల్కి వెళ్ళిపోయాము. అన్ని రోజు పుష్పయ్య కుకింగ్ అయిపోయింది, చాలా కష్టపడిపోయింది ఈరోజు. ఇప్పుడైతే ఉప్మా చేసింది మా అందరి కోసం, సేమియా ఉప్మా. నార్మల్ ఉప్మా అయితే మళ్ళీ పేచీలు పెడతారు వీళ్ళు, నార్మల్గా కాదు. ఇప్పుడైతే అందరు తింటున్నారు, మేము కూడా ఇంక తింటున్నాం. బాగుంది తినడం. తనైతే పుష్ప ఫస్ట్ టైం చేసిందంట, కానీ బాగా వచ్చింది. మేమైతే బాగా తిన్నాము. ఇంకా ఆఫ్టర్నూన్ కోసం కూడా ఫుడ్ ప్రిపేర్ చేయాలి కదా. ఏంటి ఫుడ్ ప్రిపరేషన్ అంటున్నామని, ఓన్లీ ఫుడ్ ప్రిపరేషనే కాదు, మిగతాది కూడా ఉంది. అలా లాగ్ చూడండి కంటిన్యూగా, స్కిప్ చేయకుండా. ఇంకా మీకు ఎలా అనిపిస్తుందో కూడా చెప్పండి. ఇప్పుడైతే చూడండి పుష్ప మధ్యాహ్నం కోసం కూడా ఫుడ్ రెడీ చేసేస్తుంది, చాలా కష్టపడుతుంది కదా. ఇంకా ఆఫ్టర్నూన్ గెటప్ మార్చేసాము, చూసారు కదా మా రియల్ ఫేసెస్. ఇప్పుడు ఇలా అలా మొబైల్ చూస్తూ ఉన్నాము. పుష్ప అయితే ఇంకా కుకింగ్ చేస్తుంది, మేము ఎందులో ఇన్వాల్వ్ అవ్వలేదు ఈరోజు అయితే. ఇంకా కుకింగ్ కంప్లీట్ అయ్యేలోగా నేను అందరి కోసం ప్లేట్స్ అయితే తీసుకొచ్చేస్తున్నాను. మా దగ్గర అన్నీ ఉండవు కదా, మేము ఉంటామే ముగ్గురము. ఇంకేంటి ఇది ఎవరు అనుకుంటున్నారా, మీకు డౌట్గా ఉండొచ్చు. క్లారిటీ ఇస్తాను, మళ్ళీ మీరు ఆలోచించద్దు. ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. మ్యారేజ్కి వెళ్ళడానికి అయితే వచ్చారు. తను మా ఫ్రెండ్, ఫస్ట్ ఇయర్ నుంచి మాతో హాస్టల్లో ఉంది, బట్ మా బ్రాంచ్ కాదు. No, 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 no. అన్ని ఛాన్స్ కొట్టారు, నువ్వు కొట్టవా? ఇంకా ఆఫ్టర్నూన్ ఫుడ్ కూడా కంప్లీట్ అయిపోయింది కుకింగ్. ఇప్పుడైతే తినడానికి రెడీ అయిపోయారు ఒక్కొక్కరు. కర్రీ ఏంటి అనుకుంటున్నారా, ఎగ్ బుజ్జియా, మీరేమంటారా? ఉక్కిరి అంటే ఎగ్ ఉక్కిరి. అది అందరం బాగా మాట్లాడుకొని అన్నీ చేసుకొని తిన్నాము. అన్నయ్య వాళ్ళు కూడా కరెక్ట్ టైంకి వచ్చారు, మాకు హ్యాపీ అనిపించింది. ఇప్పుడైతే రెడీ అవుతున్నారు, తక్కువ మేకప్లు ఉండవు ఒక్కొక్కరివి, అందరు కేజీ మేకప్లు. ఈరోజు బయటకు వెళ్తున్నాం కదా, నేను కూడా వేస్తున్నాను, నేనేం వేయనా అని కాదు. అందరం బాగా రెడీ అయ్యి వెళ్ళాలనుకున్నాం ఈరోజు అయితే. అని ఓవర్ మేకప్లు ఎవరేమీ వేయలేదు, చాలా సింపుల్గానే రెడీ అయ్యారు. బట్ హడావిడియే ఎక్కువ మాది ఉంటుంది. ఇప్పుడైతే గౌరీ వాళ్ళు రావట్లేదు, హెల్త్ ప్రాబ్లం అని. మిగతా మేమైతే వెళ్తున్నాము. అక్కడ ఎలా ఉంటుంది ఏంటనేది చూడండి. ముసుగేసుకు వెళ్ళిపోతుంది ఎవరో కూడా చెప్పండి. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం బయటికి వెళ్ళడానికి. నాకు ప్లానింగ్స్ అయితే ఏం తెలీదు, వీళ్ళు రెడీ అయ్యి వెళ్ళమన్నారు. నార్మల్గా అయితే మేము వేరే టెంపుల్కి వెళ్ళాలనుకున్నాం, బట్ అంకిత ప్లాన్స్ అని చేంజ్ చేసింది. నార్మల్గా ఏదో ప్లాన్ చేసింది కదా, ఇంక తన మాటే వినమంది ఈ రోజుకి, అందుకు వింటున్నాను. ఇంకా ఆ ప్లేస్కి అయితే వచ్చేసాను. ఏదన్నా బర్త్డే కదా, ఇంకా ఇదే నా సెకండ్ అవుట్ఫిట్ అయితే. ఎలా ఉందో చెప్పండి, ఏది బాగుందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏది బాగాలేకపోయినా అది కూడా చెప్పండి. చూసారు ఒక్కొక్కరివి మూతులు కేజీ ఉంది, మేమే సింపుల్గా ఉన్నాం మా ముగ్గురు. అవునా కాదో చెప్పండి, మళ్ళీ వాళ్ళు నాకు ఏకి జల్లుతారు. ఇప్పుడు పైకి వెళ్తున్నాం. ఫైనల్గా నాకైతే ఈ ప్లేస్కి తీసుకొచ్చారు, నేను ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం. నేనే కదా, వాళ్ళు కూడా రాకుంటారు. చూసారు అంత బాగా డెకరేషన్ ఉంది. ఇప్పుడు మాత్రం పుష్ప నాతో చాలా ఆడుకుంది, కళ్ళు మూసింది ఒక పావు గంట దాకా అక్కడే ఆడుకుంది. మీకు అదంతా చూపించలేను, బట్ చాలా ఇబ్బంది పెట్టేసింది అది ఇది అని. బయట చాలా మంది ఉన్నారు, నాకు తెలిసి ఎంతమంది నవ్వుకుంటారో తెలియదు, కానీ చాలా ఆట పట్టించింది అటు ఇటు అనుకొని. ఇలా అయిపోయింది. ఇంకా ఫైనల్ వీడియో అయితే చూసేయండి గాయ్స్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. చిన్నపిల్లలకి ఆగండి ఆగండి ఆగండి. బర్త్డే పాప చూసుకుంటుంది ఎలాగో. దీపు పక్కెళ్ళు.
ഫ്രണ്ട്ഷിപ്പ് കേൾക്കാൻ കൂടെ പോരച്ചാനെ ഫ്രണ്ട്ഷിപ്പിൻ വില എന്താണെന്നതിലെ അറിയൂ മച്ചാനെ ഫ്രണ്ടിനൊരു പ്രോബ്ലം വന്നാൽ ഫ്രണ്ടിൽ കാണും മച്ചാനെ നിൻകൂടൊരു ഫ്രണ്ടുണ്ടേനോ എന്തും നേടാം മച്ചാനിയോ ധൈര്യക്കും നേരം ఎమోషనల్ డ్యామేజ్ హుషారుగా ఉండండి സ്മോളടിക്കും നേരം കയ്യിൽ ടച്ചിങ് സാരി വന്നിടും ഞാൻ പാടുവയ്ക്കും നേരം അവനോ ക്ലീനായി വന്നിടും With you forever friend పాడండి ఫారెవర్ ఫ్రెండ్ With you forever friend I'm always with you ఏసై forever friend I'm always with you టేక్లే అంకిత తెద్దే 30 టేక్లు ഒരുമിച്ച് തോളോട് തോൾ ചേർന്ന് നാം లేకుందే బాబోయ్ చాలా బాగుంది కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి దీపుకి దీపు പിന്നിൽ ഞാനിരുന്നു തന്നില്ലേ പേടിയാണ് മച്ചാനെ ആദ്യമായി ചൊല്ലിയ നേരം സ്പീഡ് കൂട്ടി നീ എന്നെ പേടിയെല്ലാം മാറ്റിയല്ലേ ആക്സിഡന്റ് പറ്റിയ നേരം ആശുപത്രി ബെഡിനരികെ പ്ലാസ്റ്റർ ഇട്ട കയ്യിൽ നോക്കി പല്ലു കാട്ടി വിളിച്ചതും നീ ലൈനടിക്കും നേരം ഫുൾ ടൈം സപ്പോർട്ടായി വന്നിടും എക്സാമിനേഷൻ దీపు മിസ് കോൾ അടിക്കും നേരം ഷോക്ക് കയ്യിൽ ക്യാഷില്ലേ ടിക്കറ്റായി വന്നിടും With you forever friend ఫారెవర్ ఫ్రెండ్ always with you forever friend I'm always with you with you forever friend I'm always with you forever friend I'm always with you మారిన ఫీలింగ్ మారునా ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే ఫ్రెండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ఎమోషనల్ డ్యామేజ్ అంకిత చూడు ఎలా చెప్పాలి కదే దా పట్టుకో ఇదా నాకు రాదు తీయడం ఇప్పుడు డాన్స్ చేయాలి రింగ్ తొడుగు 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 ఒకసారి ఆగండి లైట్ ఆన్ చేయండి ఉన్నదాని ఫ్రెండ్ ట్రై చేస్తారు రోజు
నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు చూడండి మా ఆడవిడ ఎలా ఉంటుందో. స్కిప్ చేయొద్దే, ముందే చెప్తున్నాను, అన్నీ మిస్ అయిపోతారు మా సెలబ్రేషన్స్. అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. ఫైనల్ గా అయితే ఇలా సెలబ్రేషన్ జరిగింది. నా ఈ 22 years లో ఇదే ఫస్ట్ టైం ఇంత గ్రాండ్ గా చేసుకుని, ఇంత హ్యాపీగా ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. అంతా అంకిత వాళ్ళే. నేనైతే నిజంగా చాలా సర్ప్రైజ్ అయ్యాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అసలు నేనైతే ఎప్పుడు ఏదైనా ముందే గెస్ట్ చేస్తాను, ఇదైతే నేను గెస్ట్ చేయలేదు. నిజంగానే కరెక్ట్గా యాక్సెప్ట్ చేస్తున్నా. నైట్ అయితే వీళ్ళు వస్తారని అయితే అనుకున్నాను, అలా మాట ఇచ్చి ఉండిపోరని. బట్ ఇదైతే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అంకిత వల్ల. థ్యాంక్ యూ సో మచ్. ఎవరేమి అంటున్నా, ఎవరేమి చేస్తున్నా, అనుబంధమే నాడు తీరనిది. నేనున్నా ఈ రోజు, నేలేని ఆ రోజు, అనురాగం అనురాగం తీయనిది. ఇవేమనుకుంటున్నారు, ఇంకా సెలబ్రేషన్ అంతా అయ్యాక తక్కువ టైం అయిందన్న టైంలో రీల్స్ అయితే కొన్ని చేసాము. అవేంటో కూడా మేము ఆల్రెడీ నా ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్ వీడియోలో ఒక్కొక్కరు డ్యాన్స్ నార్మల్గా ఉండదు, మీకు ఎవరికి నచ్చిందో కూడా చెప్పండి కామెంట్ సెక్షన్లో, మర్చిపోవద్దు. అరే అలా అనొద్దురా, ఫీల్ అవుతారు మిగతా వాళ్ళు. అందరూ చెప్పండి, అందరి పేర్లు చెప్పండి. అంకిత మోన కాంబినేషన్ నాకు బాగా నచ్చింది. అవునరా, డాన్సర్స్ వాళ్ళు డీ జోడీలో ఉండాల్సిన వాళ్ళు ఇక్కడ ఉండిపోయారు. ఇది గైస్ ఫైనల్గా అయితే అక్కడ సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయి ఇప్పుడైతే మళ్ళీ రిటర్న్ అవ్వాలి. ఇప్పుడుగా టైం అయిపోతుంది, 6:30 ఇలా అయిపోయింది. ఫుడ్ కోసం అయితే ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్తున్నాం. బస్సులో అయితే అసలు ప్లేస్ లేవు. ఇది మా పరిస్థితి. అయితే ఇప్పుడు రెస్టారెంట్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఏదో తంటలు పడి ఇంక రెస్టారెంట్కి అయితే వచ్చేసాం అందరం కలిసి. ఇంక చీకటి పడుతుందని దగ్గరలోనే రెస్టారెంట్ చూసుకున్నాం. ఇంకా లోన్కి వెళ్ళాక చూడాలి ఏం తినాలి ఏంటి అనేది. ఇప్పుడైతే మేము మెనూ కార్డ్ చూస్తున్నాం, ఏదో పెద్ద ఏవేవో తినేసినట్టు. అదేంటో మెనూ కార్డ్ చూస్తామే కానీ ఎప్పుడు తినేది ముందే డిసైడ్ అయిపోతాము. అదే మా స్టైల్ ఏంటో తెలీదు. ఇంకా అది ఇది చూసి ఫైనల్గా ఎప్పుడు లాంటిదే తీసుకున్నాం. ఇంకా దానికోసం వెయిట్ చేస్తున్నాం. పుష్ప చూసారా, ఫుల్ బిజీ ఫోన్లోనా, ఎవరితో అని అడగండి కామెంట్ సెక్షన్లో. ఎటు నుంచి వెళ్ళిపోతావే?
గేమ్ ఆడుతున్నాను. అమ్మో చదువుకోండి, ప్రతి ఒక్క పేపర్ చదవాలి. ఈవిడిగా చదువుతుంది. వైజాగ్, కాకినాడ. ఇది ఎక్కడెక్కడ ఉన్నాయంటే అమ్మ కాకినాడ, శ్రీకాకుళం, చెన్నై, తందూర్, మహబూబ్ నగర్. అందరు చదువునోలేనమ్మా. చూసారా రెస్టారెంట్ ఎంత ఖాళీగా ఉంది. అలానే ఎక్కువ టైం అయింది అనుకోవద్దే, జస్ట్ 7:30 ఇలా అయ్యింది. బట్ మాకైతే చాలా భయంగా ఉంది. మేము లోనికి వెళ్ళాలి కదా, ఇంకా ఫుడ్ రాలేదే అని ఒక్కొక్కరు మొక్కలు చూసారా ఎలా పెట్టారు. ఫైనల్గా అయితే ఫుడ్ తెచ్చేసారు. వన అయితే చాలా ఆకలిగా ఉంది. ఇంక చూసేయండి మా కామెడీ ఎలా ఉంటుంది. మేమైతే రెస్టారెంట్లో చాలా ఎంజాయ్ చేసాము. అదేంటో తెలుసుకోవాలంటే ఒకసారి చూడండి. వన తనకి వేసారు కదా, తినొచ్చు కదా, పక్క వాళ్ళదే చూస్తుంది పీస్ వేయలేదని. ఇంక ఇది వీడియో అయితే. ఇక్కడ నుంచి మా ఫన్ ఏంటో చూసేయండి. మేము ఎక్కడైనా ఒకేలా ఉంటాము ఫ్రెండ్స్తో వెళ్తే. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. రెస్టారెంట్లోనే మేము చాలా నవ్వాము. అదేంటి అనేది మీరే చూడండి. అమ్మ వన చూడండి, అంత సైలెంట్ తింటుంది. సాకుల మీద ఉంది బిడ్డ. ఇప్పుడు తినిపించుకోండి లవర్స్. తిప్పా ఏ అలా అమ్మాయిని చూపియండి, వైట్గా ఉంటుంది కదా అమ్మాయి. మళ్ళీ నిన్న అన్నాను, నేను తిన్నానండి. అది అంతకు మించి ఇదేంది ఇది నేనెక్కడ చూడలేని ఆడతాను. ఇదేదో తేడాగా ఉంది. బీజిఎం పెడతానని అన్నం పట్టు, అదే బిర్యానీ పట్టు. ఫుల్గా అయిపోయింది పాపం, టైం అయిపోతుంది మాకు. అల్లం చూడు బాబు యాక్టింగ్. మాటలు తిండికి తిమ్మ రాజులు, పట్టేళ్ళెవరు లేస్తే అగరు పనికి పోత రాజులు. గట్టి పాడు కొంచెం. తిని కదా మరి ఇంకొంచెం రైస్ బై అన్నట్టు. ఏంటి అంత తినిపించేస్తుంది, తినలేకపోతున్నావు కదా. నాకు ఇదేం చేసింది తెలుసు, నిమ్మకాయ పెట్టి రాజ్ అన్నీ ఎలా తింటారు. ఎన్నిసార్లు తలుచుకున్నాం తెలుసా, ఈయన
ఉత్తినాది నా పేరు ఒకసారి కూడా చెప్పలేదు అయ్యా. ఇంటికి వెళ్ళిందని ఇంటికి ఎవరు వెళ్ళారు ఒకసారి చెప్పు, ఒక్కరి పేరు చెప్పే. ఇలా నిమ్మకాయ చూడండి మీరు తాగేద్దాటి అవి అంకిత అడిగింది దేనికి తాగడానికి ఆయన దానికి తెలియదు తాగటానికా అని. చాలా బాగుంటాయి అన్నది ఎప్పుడు తాగితేనే కదా తెలుస్తుంది. టేస్ట్ అన్న ఇగోండి మా ఇంకొక జన్మంటూ ఆ దేవుడు సిమి జగి ఇంకొక జన్మంటూ ఆ దేవుడు నాకిస్తే మా ముగ్గురిది చూలే మీదే ఉంది. ఎంత కొడుతారు నన్ను మా చెయ్యలు మురికాలు ఒగ్గించినట్టున్నారు. మళ్ళీ ఏయ్ ఫైనల్ కి ఇది కావాలి అందరికి. ల్యాండ్ ఇంకా అమ్మాయితో చూపియండి కొద్దిగా జూమ్. లెఫ్ట్ హ్యాండ్తో తాగుతుంది. ఇంకా సెలబ్రేషన్ అంతా అయిపోయింది. ఇప్పటికే చాలా టైం అయిపోతుంది, మాకు 8:30 అలా అయిపోయింది. డైరెక్ట్ బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఒక 10 మినిట్స్ రాసేసరికి నార్మల్ జంక్షన్ బస్ ఎక్కింది. ఇక్కడ కూడా వీళ్ళు నార్మల్గా లేదు, కామెడీ వీళ్ళతో ఉంటే ఎక్కడైనా అలాగే ఉంటారు. ఫైనల్గా వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయారు. రూమ్కి రాలేదు మార్నింగ్. సో ఇంకా అంత అయిపోయింది, పడుకుంటే ఇంకా శ్రీ వచ్చింది సెలబ్రేట్ చేయడానికి. తనకు వర్క్ ఉందని రాలేదు మార్నింగ్. ఇది గాయస్ నా బర్త్డే సెలబ్రేషన్. ఇంకా నా బర్త్డే డే కూడా అయిపోయింది. నేను వీడియో కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నందుకు సారీ. ఎందుకు లేట్ అంటే నేను డైలీ కాలేజ్కి వెళ్ళడం వల్ల నాకు ఎడిటింగ్కి టైం సరిపోవట్లేదు. సో దానివల్ల లేట్ అయింది. శ్రీ అయితే కేక్ కట్ చేసి ఇంకా నైటే వెళ్ళిపోయింది. వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చింది, ఒక్కదే రాలేదు. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.